హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇక్కడ కోనసీమ తిరుమలలో ఉన్నాము. సో కోనసీమ తిరుమలలో భక్తులు అనేవారు ఎలా ఉంటారో మనం చూద్దాము. సో ఇక్కడ భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూడండి. హలో హాయ్ హాయ్ ఇక్కడ చూడండి, ఇది పార్కింగ్ అవుట్ సైడ్ అన్నమాట. సో పార్కింగ్, కార్ పార్కింగ్ అండ్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని పార్కింగ్ అనమాట. ఇది పార్కింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ మనం కోనసీమ తిరుమలను అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ బయట షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. సో పిఆర్ఓ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో మేము కూడా మా కార్లో మేము వచ్చాము. సో ఇక్కడ అన్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు మీరు. హాయ్. సో గుడి లోపల ప్రాంగణం లోపలికి వెళ్దాం, మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అది. ఓకేనా? ప్రసాదానికి రెడీ ఉన్నారు కోనసీమ తిరుమల వాడపల్లి. సో ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తారండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, సో వంటలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కార్ పార్కింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇది షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మీరు, ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అండి. కొబ్బరికాయ టెంగలు, అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి అన్నీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ స్పెషల్ బేబీ గొట్టం కాజాలంట, సో చెరుకు రసం, ఇక్కడ జిలేబీలు, సో రకరకాల ఫేమస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు దగ్గరలో చూస్తే ఇక్కడ మొక్కలు అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ భక్తులు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర మీ నర్సరీలో ఉన్నారు. సో ఇక్కడ అన్ని రకాల పువ్వులు, పళ్ళు, మొక్కలు, ఇండోర్ అవుట్డోర్ మొక్కలు లభిస్తాయంట. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ భక్తులు ఉన్న వాళ్ళు మందారం అనేది, ఇదే మొక్క అండి ఇది. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇవి నీడ ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కలు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాడపల్లి తిరుమల ఉన్నాం, కోనసీమ తిరుమల అంటారు. సో ఇక్కడ భక్తులందరూ ఎడి దర్శనం చూస్తున్నారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కాంప్లెక్స్ చూడండి, ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ నియర్గా టెంపుల్ అవుట్ సైడ్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? సో టీ స్టాల్స్, సో అత్రేపురం స్పెషల్ పూతరేకులు కనిపిస్తున్నాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో గుడి అవుట్ సైడ్ మాడవీధి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వామివారి యొక్క స్థల పురాణం గురించి ఇక్కడ మన ఫ్లెక్సీ రూపంలో వివరించడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కమిన్. ఓకే ఓకే సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో గుడి ఎంట్రన్స్ అండి, గుడి ఎంట్రన్స్ ఎదురుగా ఉన్నాము. ఇక్కడ భక్తులు ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? సో బయట కొబ్బరికాయ స్థలాలు మీరు చూడవచ్చు. సో ఇది గుడి ఆపోజిట్లో శ్రీ స్వామి వెంకటేశ్వర వారి దేవస్థానం ఎదురుగా వారి స్థానఘట్టం అనేది కనిపిస్తుందండి. సో ఇదే అనమాట దాని ఆర్చ్, మనం చూడవచ్చు. ఇది గుడి ఆపోజిట్ ఎదురుగా, మనకి గుడికి ఆపోజిట్ ఎదురుగా కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో హాయ్ అండి, ఇక్కడ మనం స్వామివారి స్థానఘట్టానికి వెళ్తున్నాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది ఎంట్రన్స్ ఆపోజిట్ మీరు చూడవచ్చు. సో నేను ఉన్నారు. సో మనం స్థానగడ్డానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, సైడ్న మనకి ఇక్కడ పంట పొలాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి. సో సెంట్రల్ వాటర్ కమిషన్, ఇక్కడ వాడపల్లి ఆత్రేయపురం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది కేశఖండానికి స్థలం అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే ఓకేనండి. ఓకే ఈ స్వామివారి స్థానఘట్టం ఆపోజిట్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ కేశఖండనశాలకి టికెట్ 40 రూపీస్ అంటున్నారు. సో మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఇక్కడ మొక్కులు చెల్లించుకొని స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటారండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది గోదావరి పక్కనే ఉంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి. ఎస్, ఇవి చూడండి, చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు నేను మనం వాడపల్లి తిరుమలలో ఉన్నాము, కోనసీమ తిరుమల అంటాము, ఇక్కడ మీరు చూడవచ్చు. సో భక్తులు అనే వాళ్ళు గుడి ప్రదక్షిణలు చేస్తున్నారు ఆరు బయట, మీరు చూడవచ్చు. దీన్ని మాడవీధి అంటారు. మాడవీధి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. సో 7 వారాలు
భక్తులు దర్శించుకుంటారన్నమాట స్వామివారిని. దీని గుడి ప్రాంగణంలో ఇక్కడ మనకి మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి షాప్స్. ఇక్కడ మనకి స్పెషల్ పూతరేకులు కూడా మనకి కనిపిస్తుంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. గృహ సంకల్పం దీపారాధన ప్రాంగణం ఇక్కడ మీరు చూడవచ్చు. 7 గృహాలతో గృహ సంకల్పం చేయండి, శ్రీ స్వామివారి ఆశీస్సులతో సొంత గృహ సంకల్పం నెరవేర్చని చెప్పి భక్తుల యొక్క ప్రతిదీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్వామివారికి ఇలా చాలామంది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు దీపాలంకరణ చేస్తున్నారు. ఇక్కడ 7 ఇటుకలు వేసి వాళ్ళ యొక్క సొంత గృహాన్ని నిర్మించాలని భక్తులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మనము కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం అన్నమాట. సో కొబ్బరికాయలు ఇక్కడ అందరూ కొట్టవచ్చు భక్తులు అనేవాళ్ళు. సో ఈ గుడి యొక్క ప్రాధాన్యత కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కలియుగంలో పాపభారం తగ్గించమని నారద మహర్షి సనకాసనంద నాథులు వైకుంఠంలో మహావిష్ణువుని వేడుకున్నారంట. అదేవిధంగా నౌకాపురంలో, అంటే దీని యొక్క పాత ఊరి పేరేంటంటే, సో నౌకాపురంలో వాడపల్లి అంటారంటండి. సో ఈ నౌకాపురంలో వాడపల్లి చందన స్వరూపంలో వెలిధరణి అభయం ఇచ్చారంట. సో ఇక్కడ చూడండి, మీకు చందనం అని ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో అదేవిధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థల పురాణం అబ్జర్వ్ చేస్తే, సో గ్రామంలో వృద్ధ బ్రాహ్మణునికి కళలో కనిపించి గోదావరి తీరంలో వెలుగుతున్నది అని చెప్పారంట. మరుసటి ఉదయం గ్రామస్తులు అందరూ గౌతమి తీరం చేరారంట. అదేవిధంగా గోదావరి తీరాన్ని చందన వృక్షం కొట్టుకొని వచ్చుట. సో ఇక్కడ చందనం అనేది కొట్టుకొని వచ్చిందనమాట, ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. స్వామి చెప్పిన విధంగా గరుడ పక్షి వారిన చోట చందన వృక్షపేటిక లభించుట, స్వామి వేయించేయుట, నారద మహర్షి గ్రామస్తులకు వివరించి చెప్పుట. అదేవిధంగా ఎర్రచందన రూపంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెలియుట. అదేవిధంగా లాస్ట్ నారద మహర్షిచే శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించుట. సో ఈ యొక్క వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్థల పురాణం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. సో మనకు టెంపుల్లోనే ఉన్నాం, మీకు క్లియర్ చూడవచ్చు. ఈ గుడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, 7 శనివారాల వెంకట దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వరుసగా 7 శనివారాలు సందర్శించినచో భక్తులు కోరికలు నెరవేరును అని ప్రతిదీ మీ మనసులోని కోరికను ఆ స్వామివారికి నివేదించుకొని 7 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. భక్తులకు ఆలయంకు రాకూడని అడ్డంకి కలిగినచో అడ్డంకి తొలగిన తదుపరి వారం కొనసాగించవచ్చును. సో 7 శనివారంలో వాడపల్లి వెంకన్న దర్శనం అనంతరం మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా సాధన తార తిథి రోజున శ్రీ స్వామివారి అష్టోత్తరం శాంతి కళ్యాణం జరిపించటం కోరిక సిద్ధించి అష్టైశ్వర్య కలుగుతాయి అని భక్తుల యొక్క విశ్వాసం. ఓకేనా. అదేవిధంగా 7 ప్రదక్షిణలు ఎక్కువ మనకు రూపాయి కానీ 2 రూపాయలు కానీ నాణ్యములు ఉపయోగించి ఆ నాణ్యములు ధ్వజస్తంభం వద్ద గల హుండీలో వేయగలరు అని ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఉందండి. సో ఈ ఫ్లెక్సీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది గుడి ప్రాంగణంలో ఉన్నాము. సో వాడపల్లి వెంకన్న స్వామి యొక్క ప్రదక్షిణ హుండీ ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ గుడి ప్రాంగణం మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో చుట్టూ ఈ భక్తులకు బార్గేట్స్ వేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చుట్టూ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి మెయిన్ అయితే ఇక్కడ 7 శనివారముల వాడపల్లి వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. వరుసగా 7 శనివారములు 7 ప్రదక్షిణలతో ఆచరించవలను. సో ఈ గుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీని యొక్క ప్రాముఖ్యత 7 శనివారంలో వెంకన్న స్వామి అని చెప్పేసి అంటాము. సో ఇది ప్రధాన ద్వారం అన్నమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాడపల్లి వెంకన్న స్వామి దగ్గర ఉన్నాం. కోనసీమ తిరుమల అని పిలుస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇదంతా చుట్టూ ప్రారి అన్నమాట. సో చుట్టూ ప్రాకారములు మనకి అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కళ్యాణ మండపం, మొక్కుబళ్ళు హుండి, ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం. సో ఇది గజస్తంభం అన్నమాట, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. అయితే ఇది గజస్తంభం. సో శ్రీ 7 వారాల వెంకన్న స్వామి గుడి ఆలయం ముందు మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో మీరు ఇక్కడ నన్ను అబ్జర్వ్ చేయవచ్చు. హాయ్ చూడండి. సో 7 వారాల వెంకన్న స్వామి ఇది ప్రధాన హుండీ అనమాట. సో ఇక్కడ స్వామివారి గుడి టైం క్లోజ్ చేయబడింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు.
ఓకే, ఇక్కడ స్వామివారికి నిత్యాన్న ప్రస్థానంకు బియ్యం, కూరగాయలు, పప్పు దినుసు ఇచ్చట సమర్పించుకొనవచ్చు అని ఉంది. సో స్వామివారి 7 శనివారంలో నోము చేసుకున్న భక్తులు అన్నప్రసాదంకు 7 గుప్పెడి బియ్యం కానీ, 7 దోశల బియ్యం కానీ, 7 కేజీల బియ్యం కానీ, 7 బస్తాల బియ్యం కానీ వారి స్తోమతను బట్టి శ్రీవారికి సమర్పించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది స్వామివారి శ్రీ వాడపల్లి వెంకన్న సన్నిధిన తులాభారం ఇది బాధలకి ఇది చేయడం జరుగుతుంది. సో 7 శనివారం నోము చేసుకున్న భక్తులు ఇక్కడ అబ్జర్వ్